కరీంనగర్ జిల్లాలోని ఐటీ టవర్ను స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించే కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఐటీ టవర్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడుతూ కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కరీంనగర్ ఐటీ టవర్ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని, కానీ నేటికి ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలకు చెందిన వేలాది మంది యువత ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసినప్పటికీ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన ఐటీ టవర్ నేడు ఆశించిన స్థాయిలో కంపెనీలు లేక నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ టవర్ లో కార్యకలాపాలు నిర్వహించిన పలు సంస్థలు వెళ్లిపోవడం, ఖాళీగా ఉన్న కార్యాలయ స్థలాల్లో కొత్త కంపెనీలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని, స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయిందన్నారు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెంటనే స్పందించి కరీంనగర్ ఐటీ టవర్ ను ఉద్యోగాల కేంద్రంగా మార్చి స్థానిక యువతకు న్యాయం చేయాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెంటనే స్పందించి కరీంనగర్ ఐటీ టవర్ ను ఉద్యోగాల కేంద్రంగా మార్చి స్థానిక యువతకు న్యాయం చేయాలని ఆయన కోరారు. లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని, మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఐటీ టవర్ ముందు స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు ఐటీ హబ్ ను నిర్మించారు. కానీ ఉద్యోగాల కల్పనలో పూర్తి స్థాయిలో విఫలం చెందినటువంటి పరిస్థితి జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. దానికి నిరసనగా ఈరోజు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి కూడా ఈరోజు ఐటీ హబ్ టవర్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. జిల్లాలో కోట్ల రూపాయలతో ఈరోజు ఐటీ హబ్ ను నిర్మించారు. కానీ ఐటీ హబ్ కేవలం ఎటు పనికి రాకుండా పోయింది. ఉద్యోగాలు కల్పించకుండా ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతను ఆదుకోకుండా కేవలం కోట్ల రూపాయలతోటి ఐటీ హబ్ ను నిర్మించామని చెప్పేసి చెప్పుకోవడం కోసం మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఈ జిల్లాలో ఈ ఐటీ హబ్ లో కనిపిస్తా ఉన్నది. ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ రోజు డివైఎఫ్ఐ గా చూస్తా ఉంటే ఈ రోజు ఇక్కడ ఒక్క కంపెనీ కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి.